హాయ్ గాయ్స్, మీరు చూస్తున్నారు ఆర్కే కెరీర్ పాయింట్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్షకు సంబంధించినటువంటి కట్ ఆఫ్ ఎంత ఉండొచ్చు అండ్ అలాగే టీజీపీఎస్సీ గ్రూప్ 4 సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అవసరమైనటువంటి ముఖ్యమైన పత్రాలు అండ్ అలాగే ఎస్జిటి పోస్టుల నియామకాలకు సంబంధించినటువంటి కోర్టు కేసు వివరాలు అండ్ అలాగే అగ్నివీర్ ఉద్యోగాలకి సంబంధించి పర్మనెంట్ చేశారు, వాటికి సంబంధించినటువంటి అప్డేట్స్ అండ్ అలాగే మరికొన్ని ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ కూడా ఉన్నాయి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే మీకు పూర్తి వివరాలు అనేవి తెలుస్తాయి. ముందుగా గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్షకు సంబంధించినటువంటి అప్డేట్ అయితే చూద్దాము. గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్షకు 74% మంది హాజరు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు 4.3 లక్షలు, రాసింది మాత్రము 3.02 లక్షలు మాత్రమే. ఇది ప్రాథమిక సమాచారం ప్రకారము హాజరు శాతము. ఇక ఈ ఏడాది అక్టోబర్ 21 నుంచి మెయిన్స్ పరీక్షలు అయితే ఉండనున్నాయి. ఇక దీనికి సంబంధించి కట్ ఆఫ్ ఎంత ఉండవచ్చు అనేది కనుక చూసినట్లయితే పేపర్ అనేది మనకి కాస్త ఈజీగానే ఇవ్వడం జరిగింది అంటూ టాక్ అయితే ఉందండి. దీనికి సంబంధించినటువంటి కట్ ఆఫ్ అయితే 75 నుంచి 80 మధ్య ఉండవచ్చు అంటూ కథనాలు అయితే వస్తున్నాయి. ఇక వివరాలు చూద్దాము. 25 ప్రశ్నలు లాజికల్ రీజనింగ్, అనలిటికల్ ఎబిలిటీ, డేటా ఇంటర్ప్రిటేషన్ నుంచి ఇచ్చారు. గణితం నేపథ్యం ఉన్న వారికి ఇది అనుకూలము. పలు సర్వేలు, నివేదికల నుంచి ప్రశ్నలు ఇచ్చారు. బాగా ప్రిపేర్ అయిన వారికి లాభించే అంశం ఇది. సుదీర్ఘమైన ప్రశ్నలు ఇవ్వడంతో చదివేందుకు అభ్యర్థులకు అధిక సమయము పట్టింది. జనరల్ కట్ ఆఫ్ అయితే 75 నుంచి 80 మార్కుల మధ్య ఉండవచ్చు అంటూ ఇక్కడ మనం అయితే చూడవచ్చు. ఇక మన గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్షలో ఉద్యమ ప్రశ్నలు అయితే లేకుండానే పరీక్షా ప్రశ్నపత్రం అయితే ఇవ్వడం అయితే చూడవచ్చు. ఇక తెలంగాణ అస్తిత్వాన్ని విస్మరించి ప్రశ్నలు ఇచ్చిన వైనము, కాంగ్రెస్ ప్రభుత్వ కొత్త పథకాలపై 2 ప్రశ్నలు, రాష్ట్ర వ్యాప్తంగా సజావుగా గ్రూప్ 1 ప్రిలిమ్స్, నిమిషం నిబంధనతో పరీక్షకు పలువురు దూరము. ఇక తెలంగాణ ఆనవాళ్ళు, తెలంగాణ ఉద్యమం గురించి ప్రస్తావన లేకుండా గ్రూప్ 1 ప్రిలిమ్స్ ప్రశ్నలు ఇచ్చారు. తెలంగాణ మలి తొలిదశ ఉద్యమము, భాష, సినిమాలు, మాండలికాలను పూర్తిగా విస్మరించారు. సో ఇక ఇదంతా తెలిసిందే. నెక్స్ట్ గ్రూప్ 1 పోస్టులకు సంబంధించినటువంటి అప్డేట్స్ చూద్దాము. గ్రూప్ 1 రిజల్ట్స్ అనేవి మనకి నిన్న నైట్ 11 o'clock అయితే రిలీజ్ చేశారు. సో అప్పుడు అప్డేట్ అయితే ఇవ్వలేకపోయినాను. ఇప్పుడైతే వివరాలు చూద్దాము. రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో గ్రూప్ 4 ఉద్యోగాలకు ప్రాథమికంగా ఎంపికైన అభ్యర్థుల జాబితాను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అయితే ఆదివారము విడుదల చేసింది. ఈ జాబితాను కమిషన్ వెబ్సైట్లో అందుబాటులో ఉంచింది. అయితే ఈ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్కి ఏ పత్రాలు అవసరం అనేది ఒకసారి క్లియర్గా చూద్దాము. స్క్రీన్ పైన చూస్తున్నారు. ఈ యొక్క టీజీపీఎస్సీ అఫీషియల్ వెబ్సైట్లో మనకి గ్రూప్ 4 సర్టిఫికేట్ వెరిఫికేషన్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే ఇక్కడ మెన్షన్ చేశారు. సో ముందుగా ఈ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంటే ముందు వెబ్ ఆప్షన్స్ అయితే మీరు పెట్టుకోవాల్సి ఉంటుంది. అది లింక్ వచ్చేసి మనకి ఇక్కడ ప్రొవైడ్ చేశారు. 13/6/2024 తేదీ నుండి మీరు ఈ యొక్క వెబ్సైట్లో, అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇక సర్టిఫికేట్ వెరిఫికేషన్ వివరాలు చూద్దాము. ముందు వచ్చేసి మీకు అక్కడ బేసిక్ ఫామ్ ఇస్తారు, బేసిక్ ఇన్ఫర్మేషన్ ఫిల్ చేయడానికి. ఆ ఫామ్లో మీ డీటెయిల్స్ అన్నీ కూడా ఫిల్ చేసి చెక్ లిస్ట్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ సెకండ్ వచ్చేసి అప్లికేషన్ ఫామ్. మీరు గ్రూప్ 4 ఉద్యోగాలకు అప్లై చేసేటప్పుడు ఏదైతే అప్లికేషన్ ఫిల్ చేశారో ఆ యొక్క ఫాము 2 కాపీలు తీసుకెళ్లాల్సిందిగా ఇక్కడ మెన్షన్ చేశారు. నెక్స్ట్ హాల్ టికెట్, నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అండ్ నెక్స్ట్ స్టడీ సర్టిఫికేట్స్. ఏవైతే మీరు 1st నుంచి 7th క్లాస్ వరకు ఏ ఊర్లో చదువుకున్నారో ఆ యొక్క స్కూల్కి సంబంధించినటువంటి స్టడీ సర్టిఫికేట్ అండ్ అలాగే ప్రొవిజనల్ కన్వొకేషన్ సర్టిఫికేట్ లేదా మార్క్స్ మెమో, మీ యొక్క గ్రాడ్యుయేషన్కి సంబంధించినటువంటి 10th సర్టిఫికేట్ కానీ, ఇంటర్ కానీ, డిగ్రీ కానీ సర్టిఫికేట్స్ అండ్ అలాగే ఇంటిగ్రేటెడ్ కమ్యూనిటీ సర్టిఫికేట్ అంటే క్యాస్ట్ సర్టిఫికేట్స్, నెక్స్ట్ నాన్ క్రీమీ లేయర్ సర్టిఫికేట్, మ్యారీడ్ ఉమెన్స్ అయితే ఇంటిగ్రేటెడ్ కమ్యూనిటీ సర్టిఫికేట్ అండ్ నాన్ క్రీమీ లేయర్ సర్టిఫికేట్స్, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్స్, ప్రూఫ్ ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్ ఇన్ కేస్ ఆఫ్ తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీ. ఒకవేళ ఎంప్లాయీస్ ఎవరైనా ఉన్నట్లయితే ఆ యొక్క ఏజ్ రిలాక్సేషన్కి సంబంధించినటువంటి సర్టిఫికేట్స్, పిహెచ్ క్యాండిడేట్స్ అయితే పిహెచ్ సర్టిఫికేట్స్, ఎన్ఓసి ఫ్రమ్ ఎంప్లాయర్, ఒకవేళ ఎవరైనా ఎంప్లాయర్స్ ఉన్నట్లయితే ఎన్ఓసి సర్టిఫికేట్ అండ్ నెక్స్ట్ డిక్లరేషన్ ఆఫ్ అన్ఎంప్లాయీ సర్టిఫికేట్ అండ్ మీరు
హిందువా లేదా నాన్ మైనారిటీ క్యాండిడేట్సా అనేది కూడా ఇక్కడ డిక్లరేషన్ అడుగుతున్నారు. ఇక నెక్స్ట్ వచ్చేసి రిలవెంట్ డాక్యుమెంట్ ఇన్ పర్పస్ ఆఫ్ నోటిఫికేషన్ ఎనీ అదర్ రిలవెంట్ అంటే మీకు ఈ యొక్క ఉద్యోగానికి మాకు ఈ యొక్క సర్టిఫికేట్లు ఇంకా అదనంగా ఉన్నాయి, ఈ యొక్క ఉద్యోగానికి అవసరం అవుతాయి అని మీ దగ్గర ఏవైనా ఉన్నట్లయితే వాటిని కూడా మీరు తీసుకురావచ్చు అని కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. అండ్ నెక్స్ట్ ద క్యాండిడేట్స్ హూ ఆర్ ఎలిజిబుల్ టు and applied for the post code number 94 and 95 should bring the medical certificate. ఎవరైతే ఈ యొక్క పోస్ట్ కోడ్ నెంబరు 94 అండ్ 95 పోస్టులకు అప్లై చేశారో వారు మెడికల్ సర్టిఫికేట్కి సంబంధించినటువంటి సర్టిఫికేట్లు కూడా మీరు తీసుకెళ్లాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ లేటెస్ట్ 3 పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ కూడా మీరు తీసుకెళ్లాల్సి ఉంటుంది. సో ఇవి ఈ యొక్క డాక్యుమెంట్స్ అయితే మీరు సిద్ధం చేసి ఉంచుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ హాల్ టికెట్ నెంబర్స్ ఎవరైతే షార్ట్ లిస్ట్ అయ్యారో వాళ్ళ యొక్క హాల్ టికెట్ నెంబర్స్ ఇక్కడ మెన్షన్ చేశారు. ఈ వెరిఫికేషన్ సంబంధించి మరిన్ని వివరాల అడ్రస్ అవన్నీ కూడా చూసినట్లయితే ధృవపత్రాల పరిశీలన 2 చోట్ల నిర్వహిస్తున్నామని టీజీపీఎస్సీ కార్యాలయంలో అలాగే పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో పరిశీలన కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. వెబ్ ఆప్షన్లు, లోకల్ ఏరియా, అన్రిజర్వ్డ్, బ్రేకప్ తదితర సమాచారం అంతా కమిషన్ వెబ్సైట్లో అందుబాటులో ఉందని పేర్కొన్నారు. వెబ్ ఆప్షన్ల లింకు ఈ నెల 13వ తేదీ నుంచి యాక్టివ్లో ఉంటుందని పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన పూర్తిస్థాయి సమాచారం కోసము ఇప్పుడు నేను చూపించినటువంటి పీడిఎఫ్ మీరు చదువుకోవచ్చు. దాని లింక్ నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. కావాలనుకున్న వారు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇక నెక్స్ట్ చూద్దాము. ఉపాధ్యాయ బదిలీల పదోన్నతులకు సంబంధించి సర్టిఫికెట్ల వెరిఫికేషన్లు అయితే షురూ అయ్యాయండి. వివరాలు చూద్దాము. ఉపాధ్యాయుల పదోన్నతుల బదిలీల ప్రక్రియలో మొదటి అంకం ప్రారంభమైంది. ఆదివారం నుంచి వరంగల్, హనుమకొండ జిల్లా విద్యాశాఖ కార్యాలయాల్లో ఎల్పీలు, పీఈటీల సర్టిఫికెట్లను పరిశీలిస్తున్నారు. వరంగల్ జిల్లాలో తెలుగు 128, హిందూ 119 తదితర పోస్టులకు సంబంధించి సర్టిఫికెట్ వెరిఫికేషన్ అయితే ప్రారంభమైంది. ఇక నెక్స్ట్ చూద్దాము. 8 ఏళ్లకు అగ్నివీరుల సర్వీసు 60 నుంచి 70% మంది పర్మనెంట్. స్కీమ్లో మార్పులకు యోచన. అగ్నిపథ్ను సమీక్షించాలని ఇటీవలే డిమాండ్ చేసిన ఎన్డీఏ మిత్రపక్షాలు. పూర్తి వివరాలు చూద్దాము. సాయుధ దళాల్లో నియామకాల కోసము మోదీ సర్కార్ తీసుకొచ్చినటువంటి అగ్నిపథ్ పథకంలో మార్పులు చేయాలని ఆర్మీ యోచిస్తోంది. స్కీమ్లో భాగంగా నియమితులయ్యే జవాన్ల కనీస సర్వీస్ కాలాన్ని పెంచాలని భావిస్తుంది. ప్రస్తుతం 4 ఏళ్లుగా ఉన్న సర్వీస్ను 7 నుంచి 8 ఏళ్లకు పెంచాలని, అదేవిధంగా అగ్నివీరుల్లో 60 నుంచి 70% మందిని పర్మనెంట్ చేసేలా ఆర్మీ సీనియర్ అధికారులు సిఫారసు చేసినట్టు సంబంధిత వర్గాలైతే వెల్లడించాయి. టెక్నికల్ గ్రేడ్లో ప్రవేశించేటువంటి అర్హత వయస్సును 23 ఏళ్లకు పెంచాలని, ట్రైనింగ్ సమయంలో అంగవైకల్యం సంభవిస్తే ఎక్స్గ్రేషియో విధి నిర్వహణలో భాగంగా అగ్నివీర్ చనిపోతే బాధిత కుటుంబానికి జీవనాధార భత్యం వంటి తదితర అంశాలు కూడా ఈ సిఫార్సుల్లో ఉన్నాయని కూడా ఇక్కడ తెలిపాయి. ఇక నెక్స్ట్ అప్డేట్ చూద్దాము. అప్గ్రేడ్ ఆగేనా సాగేనా? సుప్రీంకోర్టుకు వెళ్ళినటువంటి ఎస్జిటీలు. ఉపాధ్యాయుల పదోన్నతుల్లో చేపడుతున్న లాంగ్వేజ్ పండిట్లు, పీఈటీల అప్గ్రేడేషన్ ప్రక్రియ కొనసాగుతుందా అనే సందిగ్ధంలో ఉపాధ్యాయులు ఉన్నారు. లాంగ్వేజ్ పండిట్లతో పాటు తత్సమాన అర్హత కలిగిన ఎస్జిటి ఉపాధ్యాయులను సైతము అప్గ్రేడ్ పోస్టుల్లో పదోన్నతి కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. దీంతో అర్హత కలిగిన తమను ఎందుకు అప్గ్రేడ్లోకి తీసుకోరంటూ ప్రశ్నిస్తున్నారు. ఇక ఏకంగా తమను అప్గ్రేడ్ పోస్టులోకి తీసుకోవాలంటూ కొంతమంది ఎస్జిటీలు సుప్రీంకోర్టు తలుపు తట్టినట్లుగా తెలుస్తోంది. దీంతో ఎల్పీలు, పీఈటీల అప్గ్రేడేషన్పై మళ్ళీ పీఠముడి పడే అవకాశం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇక నెక్స్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అయితే కొన్ని చూద్దాము. ఎక్కువగా లెంతీగా అయితే చెప్పను, కొన్ని కరెంట్ అఫైర్స్ మాత్రమే ఉన్నాయి ఇంపార్టెంట్. అవేంటో చూద్దాము. ముందుగా మనిషి మెదడుతో కంప్యూటర్ ప్రపంచంలోనే తొలి లివింగ్ కంప్యూటర్. ఇక వివరాలు చూస్తే అభివృద్ధి చేసినటువంటి స్విట్జర్లాండ్ శాస్త్రవేత్తలు. చిప్కు బదులుగా మెదడు కణాల వినియోగము. కంప్యూటర్ తయారీలో సరికొత్త విప్లవము. విద్యుత్ వాడకము 10 లక్షల వంతుకు తగ్గింపు. వివరాల్లోకి వెళ్తే మనిషి మెదడుతో కంప్యూటర్ తయారీనా? ఇదేదో సైన్స్ ఫిక్షన్లా ఉంది కదా, కానీ దీన్ని నిజం చేసి చూపించారు స్విట్జర్లాండ్కు చెందినటువంటి శాస్త్రవేత్తలు. మనిషి మెదడు కణజాలంతో ప్రపంచంలోనే తొలి లివింగ్ కంప్యూటర్ను తయారు చేసి సరికొత్త సాంకేతిక విప్లవానికి నాంది పలికారు.
ఫైనల్ స్పార్క్ అనే ఓ స్టార్టప్ కంపెనీకి చెందిన పరిశోధకులు బ్రెయినోవేర్ అనే కొత్త కంప్యూటర్ను అభివృద్ధి చేశారు. ఇక్కడ నేమ్ గుర్తుపెట్టుకోండి, బ్రెయినోవేర్ అనేటువంటి కొత్త కంప్యూటర్ను అభివృద్ధి చేయడం అయితే జరిగింది. మనిషి యొక్క మెదడు కణాలను ఉపయోగించి మానవ మెదడులోని న్యూరాన్లు కంప్యూటర్ హార్డ్వేర్ను కలిపి దీన్నైతే తయారు చేసినట్లుగా సృష్టించినట్లుగా ఇక్కడైతే మనం చూడవచ్చు. అందుకే రెండింటి పేర్లు కలిసేలా దీనికి బ్రెయినోవేర్ అనే పేరు పెట్టారు. ముందుగా శాస్త్రవేత్తలు మానవ మెదడులోని మూల కణాలను తీసుకొని ల్యాబ్లో వాటితో న్యూరాన్ల తరహా లక్షణాలను కలిగి ఉండేటువంటి ఆర్గనాయిడ్లను తయారు చేసి ఉపయోగించారు. ఇది సాధారణ కంప్యూటర్ చిప్ లాగానే సిగ్నల్స్ పంపించడము అందుకోవడము చేయగలదు. అయితే మానవ మెదడులోని న్యూరాన్లు దాదాపు 80 ఏళ్ళు జీవించి ఉంటాయి, కానీ వీటిలోని న్యూరాన్లు మాత్రము 100 రోజులే జీవించి మృతి చెందుతాయని శాస్త్రవేత్తలు తెలిపారు. ఇక నెక్స్ట్ అప్డేట్ చూద్దాము. నేవీలో తొలి మహిళా హెలికాప్టర్ పైలట్గా అనామిక. ఇంపార్టెంట్ బిట్ అని నోట్ చేసుకోండి. వివరాలు చూద్దాము. సబ్ లెఫ్టినెంట్ అనామిక బి రాజీవ్ అరుదైన ఘనతను సాధించారు. ఆమె ప్రతిష్టాత్మక గోల్డెన్ వింగ్స్ను అందుకున్న అనంతరము భారత నౌకాదళంలో మొదటి మహిళా హెలికాప్టర్ పైలట్ అయ్యారు. తమిళనాడు అరక్కోణంలో జరిగిన పాసింగ్ అవుట్ పరేడ్లో ఆమె ఈ గౌరవాన్ని దక్కించుకున్నారు. అలాగే లడఖ్కు చెందినటువంటి మొదటి కమిషన్డ్ నౌకాదళ అధికారి లెఫ్టినెంట్ జమ్యాంగ్ సెవాంగ్ సైతము క్వాలిఫైడ్ హెలికాప్టర్ పైలట్గా పట్టభద్రురాలయ్యారు. మొత్తము 21 మందికి ఈస్టర్న్ నావల్ కమాండింగ్ చీఫ్ అయిన వైస్ అడ్మిరల్ రాజేష్ పెందార్కర్ గోల్డెన్ వింగ్స్ను అందజేశారు. ఇక నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూద్దాము. ఒడిషా తొలి ముస్లిం మహిళా ఎమ్మెల్యేగా సోఫియా. వివరాలు చూస్తే ఒడిషా తొలి ముస్లిం మహిళా ఎమ్మెల్యేగా సోఫియా ఫిర్దౌస్ చరిత్ర సృష్టించారు. కేవలము 30 రోజుల ముందు అనుకోకుండా ఎన్నికల బరిలో నిలబడిన సోఫియా బీజేపీ అభ్యర్థి పూర్ణ చంద్ర మహాపాత్రపై 8,001 ఓట్ల తేడాతో గెలుపొందారు. ఐఐఎం పూర్వ విద్యార్థి అయినటువంటి సోఫియా ఫిర్దౌస్ అనుకోకుండా రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. తండ్రి మహమ్మద్ మొక్వీమ్ బరాబంకి కటక్ మాజీ ఎమ్మెల్యే. ఆయన కుమార్తె సోఫియా ఫిర్దౌస్ను కాంగ్రెస్ పార్టీ పోటీలో నిలిపింది. నెక్స్ట్ అప్డేట్ చూద్దాము. 500 ఏండ్ల నాటి కాంస్య విగ్రహము తిరిగి భారత్కు. సుమారు 500 ఏండ్ల నాటి కాంస్య విగ్రహాన్ని ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ తిరిగి భారత్కు అప్పగించనుంది. ఇది తమిళ కవి స్వామీజీ తిరుమంకై అల్వార్ విగ్రహము. దీనిని ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయంలోని ఆష్మోలియన్ మ్యూజియంలో ప్రదర్శనకు పెట్టారు. ఇది 16వ శతాబ్దానికి చెందినదని ఇండియన్ హై కమిషన్ తెలిపింది. దీనిని బ్రిటిషర్లు భారత్లోని ఓ ఆలయం నుంచి దొంగిలించి పట్టుకుపోయారని చెప్పింది. బ్రిటిష్ వలస పాలకులు 1897లో వేలాది కంచు ఇతర లోహాలతో తయారైన కళాఖండాలను దోచుకెళ్లారు. సైనిక కార్యకలాపాల ఖర్చులకు వీటిని లండన్లో అమ్ముకునేవారు. ప్రపంచంలోని అతిపెద్ద కట్ జెమ్స్లో ఒకటైనటువంటి కోహినూర్ వజ్రం కూడా బ్రిటిషర్ల వద్ద ఉంది. రెండో ఆంగ్లో సిక్కు యుద్ధంలో గెలిచినటువంటి ఈస్ట్ ఇండియా కంపెనీ పంజాబ్ నుంచి కోహినూర్ వజ్రాన్ని ఎత్తుకెళ్ళింది. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఇది ఈ రోజుకు సంబంధించినటువంటి ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ అండ్ అలాగే జాబ్ అప్డేట్స్. ఈ వివరాలు కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి, మీ యొక్క ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఎవరైనా ఇంకా లైక్ చేయకుండా ఉన్నట్లయితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. ఇలాంటి అప్డేట్స్ కోసము తప్పకుండా మీరు టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయినట్లయితే మీకు డైలీ అప్డేట్స్ అయితే అందుతాయి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.